సిద్ధంగా ఉన్నాడు. ఏదైనా సలహాలు కావాలంటే ఇవ్వమని కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఈ టోకెన్లు ఇచ్చి ఉన్నాం. అందరి దగ్గర ఉన్నాయి కదా. ఈ కొన్ని నెంబర్స్ని నేను పిలుస్తాను. 3464 టోకెన్ నెంబర్ ఎవరిదో ఒకసారి నిలబడి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మైక్ అందజేయండి. మూడు 464 టోకెన్ నెంబర్ అన్న. నెంబర్ వద్దులేపా. సరేనా, ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే చెయ్యి పైకి ఎత్తండి, మైక్ మీ దగ్గరికి వస్తుంది. చెయ్యి పైకి ఎత్తండి అన్న. కొంచెం తొందరగా మైక్. ఆ కార్నర్ అన్న. మొదట ఆడోళ్ళకి ఇద్దామబ్బా, అన్న చెప్తున్నారు మందే రాజ్యం. అక్కకి చెయ్యి. అదిగో అక్క చెయ్యి ఎత్తింది. ఒక్కసారి అక్కడ మైక్ ఇవ్వండి ప్లీజ్. ఇక్కడ ముందర ఎల్లో ఈవిడ మాట్లాడు. జగనన్న మా ఊరికి ఎర్రగొండకు స్వాగతం సుస్వాగతం. మీ రాక కోసం ఎంతసేపు నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ ఫలితం ఇప్పుడు ఫలించిందన్నా. మా అన్నగా ఈ పిల్లలకి మేనమామగా, ఎంతో మందికి అవ్వతాతలకు మనవరుగా, ఎంతో మందికి కొడుకుగా మీరు ప్రసాదించిన సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది మంచి చేశారు. అంటే మీరు చాలా ఆ సంక్షేమ పథకాల ద్వారా మంచిని పొందాం. మేము చాలా ఆదాయం పొందాము. పుష్పలత, కొల్లె పుష్పలత. నాకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా ఒకే ఒక కొరత, అది అన్న ఉంటే బాగుండేదని. మీరు వచ్చిన తర్వాత అది కూడా పూర్తి అయిపోయిందన్న. నేను సొంతం అన్నగా భావిస్తున్నాను మిమ్మల్ని. ఈరోజు మా విజేంద్ర అన్న, అలాగే మా పెదనాయన ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా మిమ్మల్ని చూసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అన్న. ఎర్రగొండ గ్రామంలో చాలా అదృష్టవంతులయ్యారు. ఈరోజు మీ సంక్షేమ పథకాల ద్వారా మేము చాలా లాభం పొందామన్నా. ఎంతో మంది పేద ప్రజలు చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యారు, చాలా లాభం పొందారు. ఇలాగే ఈ సంక్షేమ పథకాలు వచ్చే సంవత్సరం అంటే 5 years కూడా మేము పొందాలని తప్పకుండా మీకే ఓటేస్తాం జగనన్న. మీరే. వై నాట్ 175 అన్న. ఈ ఊర్లో